హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. సో ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ వీడియో అనమాట. సో చాలామందికి ఎగ్జామ్ రాసిన వారికి మెసేజెస్ అయితే వారికి తగ్గ జాబ్ అయితే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో అదే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ మెసేజ్లు పెట్టి ఇలాంటి మెసేజ్ వస్తే చాలా జాగ్రత్త అనేసి అయితే యూట్యూబ్లో అయితే చాలామంది అయితే వ్యూస్ కోసము సబ్స్క్రైబర్ కోసం అయితే పెడుతున్నారనమాట. సో ఈ మెసేజ్ మీ యొక్క ర్యాంక్కి తగ్గ మీ యొక్క మార్క్స్కి తగ్గ ఈ మెసేజ్ అయితే మీకు గ్రేట్ జాబ్ అని అయితే మెసేజెస్ వాట్సాప్లో అయితే వస్తుందన్నమాట. సో ఎవరికి అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, అలాగే ఎగ్జామ్ రాసి ఎవరైతే మంచి ర్యాంక్స్ సంపాదిస్తున్నారో వారికి తగ్గ ఈ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో ఆ మెసేజ్ అనేది నేను చదివి వినిపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. డియర్ చిన్నారి గారి ఉదయ్ కుమార్ అని మన పేరు ఉంటుంది. అక్కడ మెసేజ్ అయితే మన పేరు ఫస్ట్లో ఉంటుంది. సో కింద మనకు ఇంగ్లీష్లో అయితే మనకు వాట్సాప్లో అయితే ఇలా ఉంటుంది: గ్రేట్ జాబ్ ఆన్ యువర్ రీసెంట్ అసెస్మెంట్ డన్. మనకు తేదీ ఉంటుంది అక్కడ. ఇది తేదీ 29/12/2025లో 29వ తారీఖు డిసెంబర్ నెల అయితే వచ్చిందనమాట. సో అండ్ 7:23 PM అని వచ్చింది. సో అలాగే అక్కడ మన ఊరి పేరు ఉంటుంది. అంటే ఇక్కడ అనంతపురం అని ఉంది. ఇక్కడ మన ఊరి పేరు ఉంటుంది, అలాగే మన డిస్టిక్ ఉంటుంది ఆ మెసేజ్లో. అలాగే యువర్ స్కోర్ ఇండికేట్స్ ఏ స్ట్రాంగ్ పొటెన్షియల్ టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్. సో ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్ అని మెసేజ్ అయితే వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ మెసేజ్ యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ 3 మనం గమనించవచ్చు. ఫస్ట్ మనం అంటే అక్కడ అప్డేట్ చేసుకోమని మనకైతే, అంటే మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోమని అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మనము కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి మనం రాయడానికి వెళ్తుంటాం కదా, అందులో మనం పూర్తిగా అప్డేట్ అనేది చేయలేదు. సో ఎగ్జామ్ అనేది మనము రాసాము, పాస్ అయ్యాము ర్యాంక్ ఆధారంగా కాబట్టి, కానీ మన ప్రొఫైల్ అనేది అప్డేట్ అవ్వలేదు. అందులో మన సర్టిఫికేట్స్ కానీ, మన ప్రొఫైల్కి సంబంధించినవి కానీ, అలాగే మన సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవే మనం పూర్తిగా అప్డేట్ చేయకుండానే ఎగ్జామ్ రాసాము. సో మనము పాస్ అయ్యాము. దానికనేసి ఈ మెసేజ్ అయితే వస్తుంది. సో మీరు ప్రొఫైల్ అనేది పూర్తిగా అప్డేట్ అయితే చేసుకోండి అని. సో ఇది ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ మనకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి అని. సో సెకండ్ వన్ వచ్చేసి మీకు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడానికి చిన్న వీడియో లింక్ ఇస్తున్నామని కింద మీకు యూట్యూబ్ వీడియో లింక్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో సెకండ్, ఒకవేళ మీకు ఇన్కేస్ తెలియకపోతే అక్కడ కింద యూట్యూబ్లో నుంచి ఒక వీడియో లింక్ ఉంటుంది, దాన్ని చూసి మీరు మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోమని సెకండ్ అది. సో థర్డ్ వన్ వచ్చేసి యూ కెన్ ఆల్సో కనెక్ట్ అండ్ గూగుల్ మీట్ లింక్స్. సో మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే, ప్రతిరోజు ఏమైనా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు టైం అనేది అక్కడ ఉంటుంది. సో మీకు వాట్సాప్లో వచ్చి ఉంటుంది కదా, అందులో మీకైతే టైం అయితే ఉంటుంది. సో నేను చదువుతాను. యూ కెన్ ఆల్సో కనెక్ట్ ఏ గూగుల్ మీట్ లింక్స్. సో అక్కడ గూగుల్ మీట్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. సో కింద ఇఫ్ యూ నీడ్ ఏ పర్సనలైజ్డ్ అసిస్టెన్స్ బిట్వీన్ 11 AM and 5 PM every day. సో అప్డేటింగ్ యువర్ రెజ్యూమ్ హెల్ప్స్ యూజ్ మేక్స్ యువర్ బెటర్ ఆపర్చునిటీ ఏ టెస్టర్ అనేసి వచ్చింది. సో ఫాస్ట్ అని వచ్చింది. సో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 PM వరకు మనం ఏదైనా మనకు సందేహాలు ఉంటే కనుక అక్కడ గూగుల్ మీట్ నుంచి మనం కనెక్ట్ అయ్యేసి అయితే తెలుసుకోవచ్చు అని ఈ యొక్క మెసేజ్ వచ్చు. సో మనము ఫస్ట్ వన్ వచ్చి ప్రొఫైల్ అప్డేట్ చేయమని. సో ఆ ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేయాలనేది ఒక కింద వీడియో లింక్ ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ప్రతిరోజు మీరు కనెక్ట్ అవ్వడానికి గూగుల్ మీట్ లింక్ అనేది ఉంటుంది. సో దీని విషయంలో ఇంతే తప్ప కానీ మనకు
సో ఇది చేసుకోకపోతే ఒకవేళ ఇన్కేస్ మీకు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవడం తెలీదు అనుకుంటే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో వారిని కన్సల్ట్ అయ్యేసి మీరు మంచిగా సార్ మాకు ఇలాగ ఉంది, నాకు ఇది తెలియదు ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి అంటే మీకు అందులో మీరు సచివాలయంలో వెళ్ళగానే మీరు డిజిటల్ అసిస్టెంట్ని మీరు కన్సల్ట్ అయినప్పుడు మీకు ఆ డిజిటల్ అసిస్టెంట్స్ మీకు ఏం చేస్తారంటే ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంతే. సో కానీ యూట్యూబ్లో ఇది చేయకపోతే అది చేయకపోతే మీకు ఇదైపోతుంది, జాబ్ పోయే అవకాశం ఉందని సో బెదిరింపులుగా వీడియోలు అయితే పెడుతున్నారు. సో ఎవరు భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు.